లెట్స్ గో. భక్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ మొత్తానికి హిట్ కొట్టేశాడు భయ్యో. ఎంత మంచిగా ఉన్నదంటే సినిమా, నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి వచ్చేసినాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ఏ ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ తోటి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు కామెడీ 100% మంచిగా రాస్తారనే విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఈ సినిమాలో సంక్రాంతికి నేను హిట్ కొట్టడానికే వచ్చాను అని చెప్పేసి మెడలో సంక్రాంతి విన్నర్ బోర్డు వేసుకొని వచ్చినట్టు వచ్చింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇప్పటి వరకు సినిమా ఒక లో ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది అండ్ సర్ప్రైజింగ్లీ నాకు బీమ్స్ ఈ సినిమాలో పనిచేసినట్టు అనిపించింది. సాంగ్స్ సూపర్ వర్కౌట్ అయినాయి, స్కోర్ వర్కౌట్ అయింది, డైలాగ్స్ వర్కౌట్ అయినాయి, కామెడీ వర్కౌట్ అయింది. ఆష్కా రంగనాథ్, ఐ లవ్ యూ. అఫ్ కోర్స్ డింపుల్ హయాతి అంటే మనందరికీ ఒక స్పెషల్ లవ్ ఉంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ ఒక అడుగు ముందుకేసి మన గుండె గోడల్ని బద్దలు కొట్టి క్రష్ లిస్ట్ మొత్తం బ్రేక్ చేసేసి నేనే నీ గుండె యువరాణిని అని చెప్పేసి వచ్చి కూర్చుంది ఆషికా రంగనాథ్. ఐ లవ్ యూ. స్టోరీ కొత్తదేం కాదు. ఇదే లైన్ మీద వెంకటేష్ ఒక 10 సినిమాలు చేసి ఉంటాడు, నాగార్జున 20 సినిమాలు చేసి ఉంటాడు, ఇంకా ఎంతో మంది ఎందరో హీరోలు శోభన్ బాబు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ రోజు రవితేజ వరకు అందరు ఈ లైన్ మీద చాలా మంది చాలా సార్లు చేసిండు. కాకపోతే నీకు ఎక్కడ ఒక్క నిమిషం కూడా నిన్ను బోరు కొట్టించుంటే పైసా వసూల్. నాకైతే ఎస్పెషల్లీ అన్ని క్యారెక్టర్ల మీదకి వెళ్ళి వెన్నెల కిషోర్ గారు అసలుకి ఆయన చిన్న ఇట్లాంటి వదులుతారనమాట. అవి మనల్ని ఎక్కడ 1 సెకండ్ కూడా ఇట్లా తల తిప్పుకొని ఇవ్వకుండా మన అటెన్షన్ మొత్తం స్క్రీన్ మీద ఉండేటట్టు వెన్నెల కిషోర్ ఉన్నంత సేపు మనం ప్రతి డైలాగ్ ని క్షుణ్ణంగా వినేటట్టు చేసిండు. ప్రతి పంచు టూ గుడ్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన అన్ని మూమెంట్స్ 100% వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్ లో నీకు మా ఈ దీపం కార్తీక దీపం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. లాస్ట్ ఫ్రేమ్ వరకు అబ్బా టూ గుడ్ మూవీ. ఏమో తర్వాత వచ్చే సినిమాల వరకు ఏమో తెలియదు కానీ ఈ రోజు వరకు నేను చూసిన 2 సినిమాలలో ముందు చూసిన సినిమా కంటే ఈ సినిమా ఇంకొంచెం ఎక్కువ నచ్చింది. ఎందుకనంటే ఆషికా రంగనాథ్, ఐ లవ్ యూ.